హాయ్, మ్యాథ్స్ మేడీజీకి స్వాగతం. ఈరోజు ప్రీవియస్ టెట్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్ని చూద్దాం. ఇక్కడ చూడండి, 10 సెంటీమీటర్ల అంచు గల 3 ఘనాలను ఒక ఘనం చివర మరొక ఘనానికి వరుసగా కలిపితే ఏర్పడే దీర్ఘ ఘనం యొక్క ఉపరితల వైశాల్యము అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఎంత ఉన్నది? ఇది సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్లు. 3 ఘనాలను, ఘనము అంటే ఇలా గీసుకుంటాం. ఓకే, ఇలాంటివి 3 ఘనాలు ఒకే ప్లేస్లో ఒక ఎడ్జ్కి ఇంకో ఎడ్జ్ కనెక్ట్ చేయమంటున్నాడు 3 ఘనాలని. సో 3 ఘనాలను యాడ్ చేస్తే ఇదంత 10 సెంటీమీటర్స్. సో మనకి ఎన్ని ఉన్నాయి? 3, 1, 2, 3. సో 3 మనం ఒకదానికొకటి అడ్జసెంట్ గా యాడ్ చేయాలి. అప్పుడు ఈ మొత్తం లెంత్ ఎంత అవుతుంది అంటే 10, ఇది 10, ఇది 10 ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 10 + 10 + 10 ఈజ్ ఈక్వల్ టు 30 అవుతుంది. ఓకే, హైట్ అన్నిటికీ కామనే కదా. సో హైట్ ఎంత ఉంటుంది? 10 ఈక్వల్ కాబట్టి. సో హైట్ బ్రెడ్త్ ఎంత ఉంటుంది? ఒక్కొక్క దానికి బ్రెడ్త్ వచ్చేసి 10. మనకు ఫార్ములా ఏంటి? మనకి ఇక్కడికి వచ్చేసి లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే దీర్ఘ ఘనం యొక్క వైశాల్యము, LSA ఈజ్ ఈక్వల్ టు 2HL + B. సింపుల్ ఫార్ములా. 2H ఎంత? 10, L ఎంత? 30, B ఎంత? 10 ఈజ్ ఈక్వల్ టు 2 × 10, 30 + 10 40 ఈజ్ ఈక్వల్ టు 2 × 10 × 40 ఎంత అవుతుంది? 400. 2 × 400 ఈజ్ ఈక్వల్ టు 800. ఆన్సర్ ఈజ్ 800.